అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ, ప్రతి అప్డేట్ అందిస్తూ, మీకు ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే విధంగా, మీ పేరు వచ్చిన తర్వాత మీకు 5,00,000 శాంక్షన్ అయ్యే వరకు, మీ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు మన ఛానెల్‌లో సూచనలు, సలహాలు అయితే వస్తూ ఉంటాయి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరంలోకెళ్తే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L1, L2, L3 అని 3 విభాగాలుగా ఇండ్ల అర్హుల జాబితాను అయితే తయారు చేసింది ప్రభుత్వం. మరి మీరు L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారో చెక్ చేసుకోవడానికి మన ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియోలో చూసుకుని అసలు మీ సర్వే పూర్తయిందా లేదా, అసలు మీరు L1లో ఉన్నారా, L2లో చూపిస్తుందా, మీకు L3లో చూపిస్తుందా అనేటువంటి ఏ లిస్ట్లో ఉందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ వీడియోని చూసి మీరు అప్డేట్ కాండి. ఇక వివరాలకు వెళ్తే ఇందిరమ్మ ఇళ్ళ ప్రీ గ్రౌండింగ్ సమావేశాలకు ఏర్పాట్లు, గ్రామాల్లో లబ్ధిదారులకు నిబంధనల వివరణ వారం రోజుల్లో పూర్తి. రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను అధికారులు అయితే ఆల్రెడీ తయారు చేశారు. ఈ మేరకు ఇండ్ల గ్రౌండింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అందులో భాగంగా మొదట జనవరి 26వ తేదీన మండలానికి ఒక గ్రామంలో సెలెక్టెడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు అయితే మంజూరు చేయడం జరిగింది. దాదాపు 72,000 మందికి ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పత్రాలు అయితే జారీ చేయడం జరిగింది. అలా మండలానికి ఒక గ్రామంలో మంజూరైనటువంటి గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్స్ మీటింగ్లకైతే ఏర్పాటు చేస్తుంది. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలి, 5,00,000 లోపునే ఎలా పూర్తి చేసుకోవాలి, మరి నిర్మాణ సామాగ్రికి సంబంధించి ఎలాంటి సరఫరా చేసుకోవాలి, ఇతర అనుమానాలని, ఇతర డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తూ ఆ 72,000 మందికి ఇక్కడ మీటింగ్ల ద్వారా అయితే ప్రభుత్వ అధికారులు తెలియజేస్తారు. ఇక ఏమేమి అంశాలు వివరిస్తారంటే, ఈ ప్రీ గ్రౌండింగ్ అంటే ఏ అంశాలు వివరిస్తారంటే, ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. మరో చోట కట్టుకుంటారంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు. మీ ఇంటికి ఇందిరమ్మ ఇంటింటి సర్వేలో అధికారులు వచ్చి మీకు సర్వే చేసినప్పుడు మీరు ఏ ప్లాట్ అయితే చూపించారో, ఏ జాగా అయితే చూపించారో ఫోటోలు కూడా అప్లోడ్ చేశారు కాబట్టి ఆ జాగాలోనే ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. నేను వేరే చోట కట్టుకుంటా అంటే మీకు ఇల్లు వెంటనే రద్దు చేసే అవకాశం ఉంది. ఇంకా ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందించాల్సి ఉంటుంది. మరి ఆ గ్రామ కార్యదర్శి కానీ ఇతర అధికారులు కానీ మీ ఆ ముగ్గు పోసిన జాగా దగ్గరికి వచ్చి మీ యజమాని నిలబెట్టి అక్కడ ఫోటోలు తీసి ఆన్లైన్లో అయితే నమోదు చేస్తారు. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల యాప్లో ముగ్గు పోసినటువంటి ఫోటోని, మీ ఫోటోని కలిపి ఇందిరమ్మ ఇండ్ల యాప్లో ఆన్లైన్లో అయితే ఎంటర్ చేస్తారు. ఇక నిర్మాణ ప్రదేశాన్ని కూడా జియో ట్యాగింగ్ చేసేస్తారు. ఆ రోజే కనీసం 400 చదరపు అడుగుల కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇక ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయం అయితే అందదు. బేస్మెంట్ పూర్తయిన తర్వాతనే మొదటి విడతలో ₹1,00,000 అయితే లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు. కానీ ప్రభుత్వం ఫస్టే ₹1,00,000 జమ చేస్తే బాగుండేది. మరి ఎవరు పేదవారికే ఇల్లు లేని వారంటే పేదవారే కదా, పేదవారి దగ్గర ₹1,00,000 ఉండాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఫస్టే అసలు బేస్మెంట్ లెవెల్ కాకుండా ముగ్గు పోయగానే ₹1,00,000 అకౌంట్లో వేస్తే బాగుండేది. ఇక ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కూపన్లను తహసీల్దార్, ఆర్డీఓ ద్వారా అందిస్తారు, మీకు ఫ్రీగా అందిస్తారు. ఇక సిమెంటు, స్టీలు వంటి సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక క్షేత్రస్థాయిలో ఏఈలు, ఎంపీడీఓలు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారుడికి జమ చేసే నగదు కోసం సిఫార్సు అయితే చేస్తారు. బేస్మెంట్ లెవెల్ రాగానే 1,00,000, గోడల లెవెల్ రాగానే 1,25,000, తర్వాత స్లాబ్ లెవెల్లో 1,75,000, తర్వాత ఈ విధంగా తర్వాత ఫైనల్ ఫినిషింగ్లో మళ్ళీ ₹1,00,000 అయితే ఇవ్వడం జరుగుతుంది 4 ఫేజుల్లో. ఇప్పటికే అక్కడక్కడ ప్రీ గ్రౌండింగ్ పూర్తి కాగా మిగతా గ్రామాల్లో ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ప్రీ గ్రౌండింగ్ అంటే ఏం లేదు, ముగ్గు పోసే ఎక్కడ ముగ్గు పోస్తున్నారు, ఎలా ముగ్గు పోస్తున్నారు, మీ ప్లాట్లోనే ముగ్గు పోస్తున్నారా లేదా, ఎలా 5,00,000లోనే ఎలా ఖర్చు పరిమితంగా పెట్టుకొని ఇల్లు పూర్తి చేసుకోవాలి, గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏమేమి రూల్స్ విధించింది, ఆ రూల్స్ పాటిస్తున్నారా లేదా, అన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ ప్రీ గ్రౌండింగ్ ఏర్పాట్లు అంటారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 72,000 మందికి ఈ ప్రీ గ్రౌండింగ్ సమావేశాలు నిర్వహించి వారిలో ఉన్న అనుమానాలు మొత్తం నివృత్తి చేసి వారి ఇల్లు ముగ్గు పోసుకునే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇక 21 నియోజకవర్గాల్లో 1,000కి పైగా మంజూరు. ప్రభుత్వం మొదటి విడతలో 71,482 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో 21 నియోజకవర్గాల్లో 1,000కి పైగా ఇళ్లను అయితే ఇస్తున్నారు. అత్యధికంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో 2,528 ఇళ్లను అందించారు. మంతనిలో 1,952 ఇళ్లు, బోధులో 1,538 ఇళ్లు, పరకాల 1,101, హుస్నాబాద్ 1,381, సిర్పూర్ 1,224, దుబ్బాక 1,271, పరిగి 1,264, బెల్లంపల్లి 1,206, జహీరాబాద్ 1,205 ఇండ్లు, పెద్దపల్లి 1,198, కోదాడ 1,152 ఇండ్లు, చొప్పదండి 1,121, పినపాక 1,113, దేవరకొండ నియోజకవర్గంలో 1,091 ఇండ్లు, ములుగు నియోజకవర్గంలో 1,080 ఇండ్లు, ఆసిఫాబాద్ 1,067, కొడంగల్ 1,046, ఆందోల్ 1,040, తుంగతుర్తి 1,014 ఇండ్లు, గజ్వేల్లో 1,001 ఇళ్లనైతే మొదటి విడతలో అందించనున్నారు. మొత్తం కలిపి 71,482 ఇండ్లు అయితే ఇస్తారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో 1,000 లోపే ఎంపిక చేశారు. మొత్తానికైతే
రాష్ట్ర వ్యాప్తంగా 71,482 మంది ఇళ్లకు సంబంధించి అయితే మొత్తం ఇళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముగ్గు వేయడానికి కూడా రెడీగా ఉందని సమాచారం అయితే వస్తుంది. ఇక ఎవరైతే వచ్చిందో ఇండ్ల మంజూరు పత్రాలు 71,000 మందికి వచ్చాయో వారందరూ కూడా మీ గ్రామ కార్యదర్శిని, మీ మండల ఎంపీడీఓ ఆఫీస్ కానీ టచ్లో ఉండండి. మీరు వెంటనే ముగ్గు పోసుకోవడానికి కూడా ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ అయితే త్వరలో ఇచ్చే అవకాశం ఉంది. ఈ వారం రోజుల్లో ఈ ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు పోసే కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మీకు ఎక్కడ జాగా చూపిస్తే అక్కడే ముగ్గు పోసుకోవాలట. దాన్ని వెంటనే జీపీఎస్కి అనుసంధానం చేస్తారు. కాబట్టి మీరు ఇంటి నిర్మాణం ఏ దశలో ఉందో కూడా మనం ఎవరిని మోసం చేయలేం. గత ప్రభుత్వ హయాంలో ఒక దగ్గర ఒకరి పేరు మీద ఇల్లు వస్తే ఒకరు కట్టుకోవడం, ఒక చోట ప్లాట్ చూపించి ఇంకో ప్లాట్ కట్టుకోవడం, ఆల్రెడీ కట్టిన ఇల్లునే మేము ఇదే కట్టుకున్నామని మళ్ళీ చూపించడం, ఈ విధంగా అప్పుడు అలా జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి మోసాలకు తావు లేకుండా ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది. 8 ట్రాక్టర్ల ఇసుకను కూడా ఫ్రీగా ఇస్తారు. ఎంఆర్ఓ వాళ్ళు మీకు కూపన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది లబ్ధిదారులందరికీ కూడా. సిమెంటు, స్టీల్ కూడా హౌసింగ్ శాఖ ద్వారా తక్కువ ధరకు అందించేలా ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇది గుడ్ న్యూస్. కాకపోతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి డబ్బులు అయితే ఫస్టే విడుదల చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేవారు పేదవాళ్ళు, వారి దగ్గర ₹1,00,000 అయితే ఉండవు. కాబట్టి మళ్ళీ ఆ ₹1,00,000 అప్పు తెచ్చి కట్టుకోవాలి. మళ్ళీ ఆ బిల్లు ఎప్పుడు పడుతుందో ఏమో తెలియదు. మళ్ళీ గోడలు కట్టుకోవాలి, స్లాబ్ లెవెల్లో ఇంకో ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. ఈ విధంగా ప్రతి నిర్మాణం పూర్తి చేసిన ప్రతిసారి కూడా మరి అప్పు తెచ్చి ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి మరి బడ్జెట్ వెంటనే రిలీజ్ అవుతుందా కాదా అనేది కూడా సందేహమే. ఎందుకంటే ఎప్పుడో ఒక్కోసారి సంవత్సరం అయినా కానీ ఆ పెండింగ్ బిల్లు అయితే విడుదల కావు. ఇలా పెండింగ్ బిల్లులు ఉంటే మళ్ళీ అప్పు తెచ్చి కడితే మళ్ళీ అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రంతో పాటే వెంటనే అకౌంట్లో ₹1,00,000 వేస్తే కనీసం పనులు అయితే ప్రారంభించే అవకాశం ఉందని లబ్ధిదారులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా ఇంకా 3,80,000 మంది కూడా త్వరగా ఇండ్ల మంజూరు పత్రాలు మంజూరు చేసి గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా మంజూరు చేసి అందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కొన్ని గ్రామాలకే, కొంతమందికే, 71 మందికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఏంటని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక త్వరలో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళనగా ఉన్నారు. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, మాకు గ్రామ సభలు పెట్టలేదు, ఫైనల్ లిస్ట్ పెట్టలేదు, మేము ఎలా ఓటేయాలి, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు ఇంతవరకు అనేటువంటి వ్యతిరేక భావన కూడా ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకునైనా వెంటనే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రతి గ్రామానికి ఎన్ని ఇళ్ళు మంజూరు చేస్తున్నారు, మరి ఆ గ్రామంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎవరికి ఇల్లు ఇవ్వాలి, ఎవరికి ఇల్లు ఇవ్వద్దు అనేది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిజమైన అర్హులకు ఇచ్చే విధంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులు అయితే ఉండాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ లిస్టులన్నీ కూడా L1, L2, L3గా విభజించారు. ఫస్ట్ అయితే L1 సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో ఇస్తున్నారు. ఈ లిస్టులన్నీ కూడా ఇన్ఛార్జి మంత్రి ఆధీనంలో రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వారం 10 రోజుల్లో సరే లోపలైతే వర్క్ అయితే జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ వల్ల మొత్తానికైతే ఇది ఆగిపోయింది. మార్చి 8 తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు అన్ని గ్రామాల వారికి పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. మీరు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్లో పాత వీడియోస్ ఉన్నాయి, వాటన్నింటిని చూడండి. మీరు L1 లిస్ట్లో ఉన్నారా, L2 లిస్ట్లో ఉన్నారా, L3 లిస్ట్లో ఉన్నారా అనే అంశం మీద కూడా మన ఛానల్లో వీడియో నిన్న పెట్టడం జరిగింది. దాన్ని చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొంతమందికి L1లో ఉన్నవారు L2లో చూపించారు, L2లో ఉన్నవారిని ఉండాల్సిన వారిని L3లో చూపించారు, L3లో ఉండాల్సిన వారిని L1లో చూపించారు. కాబట్టి కొన్ని తప్పులు కూడా ఈ లిస్టులలో, ఈ L1, L2, L3 లిస్టులలో తప్పులు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేయాలి, ఫిర్యాదులకు వెబ్సైట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి స్పీడ్ పెంచాలి. ప్రతి గ్రామంలో ప్రతి లబ్ధిదారునికి, ప్రతి అర్హునికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరయ్యేలా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే 1.5 year నుంచి వెయిట్ చేసి ఇందిరమ్మ ఇళ్ళ కోసం అలసిపోయారు, విసిగి వేసారిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.